అందరికీ నమస్కారం. కథ పాసం. రచయిత శ్రీమతి వాసవి దత్త రమణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? అమ్మా, తాతయ్య వచ్చాడు. గుమ్మం దగ్గర రాఘవయ్యని చూస్తూనే 8 ఏళ్ల మనవరాలు కీర్తి ఆయన చెయ్యి పట్టుకుని గెంతుతూ సంబరంగా అంది. ఆ సర్లే. ఆయన కూతురు ప్రభ లోపల నుంచి అంది కానీ బయటకు రాలేదు. 10 నిమిషాలు గడిచాయి. రాఘవయ్య ఆలోచిస్తూ అలాగే ఆ హాల్లో ఒంటరిగా నిలబడిపోయాడు. దా కూర్చో తాతయ్య, అమ్మ వస్తుందిలే. మరి నాకేం తెచ్చావు? పూతరేకులు తెచ్చావా? కీర్తి అడిగింది. రాఘవయ్య మనవరాలిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని చేతిలో సంచి పక్కకు పెట్టి చెమట తుడుచుకుంటూ అలసటగా సోఫాలో కూర్చున్నాడు. సంచిలో నుంచి అరిసెలు, సున్నుండలు, పూతరేకులు తీసి మనవరాలికి ఇచ్చాడు. ఆయనకు చాలా దాహంగా ఉంది. తాతయ్య, పూతరేకులు చాలా బాగున్నాయి, నాకు ఇంకా ఇంకా కావాలి. కీర్తి తింటూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అంది. అలాగే, మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా చాలా తెస్తానులే అంటూ మనవరాలిని ఆపేక్షగా దగ్గరకు తీసుకుని తలనిమిరాడు. కాసేపు ఆయనతో స్కూల్ కబుర్లు చెప్పి హోంవర్క్ రాసుకుంటాను తాతయ్య అంటూ కీర్తి లోపలికి వెళ్ళిపోయింది. రాఘవయ్య కూతురు బయటకు వస్తుందేమో అని గుమ్మం లోపలికి తొంగి చూశాడు కానీ ఆమె రాలేదు. ఏం చేయాలో ఆయనకు పాలుపోలేదు. చివరికి అమ్మా ప్రభా అని లోపలికి తొంగి చూస్తూ పిలిచాడు. ఆ పిలుపుకి ఆమె రాలేదు. కానీ కొద్దిసేపటికి పని మనిషి బయటకు వచ్చింది. అమ్మగారు వేరే పనిలో ఉన్నారు, మిమ్మల్ని ఆ గదిలోకి వెళ్ళమన్నారు అంది. ఆయన ఉసూరుమంటూ లేచి మెట్ల కింద చిన్న గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. దుప్పటి బాగా మాసిపోయి ఉంది. పక్క చాలా కాలం నుంచి వాడినట్లుగా లేదు. ఫ్యాన్ గాలి పెంచాడు కానీ గాలి సరిపోవడం లేదు. ఆ గదికి కిటికీ కూడా లేదు. అలికిడికి తల తిప్పి చూస్తే పని మనిషి వచ్చి ఆయన సంచి లోపల పెట్టింది. ఆమె వంక చూస్తూ మంచినీళ్లు అడుగుదామన్న విషయం మర్చిపోయి అప్రయత్నంగా కాస్త దుప్పటి మారుస్తావా అన్నాడు. ఆ అమ్మాయి ఆయన వంక ఎగాదిగా చూసింది. పోనీ మంచినీళ్లు ఇస్తావా అని అడుగుదామని అనుకున్నాడు. కాని ఆ మాట ఆయన గొంతులోనే ఉండిపోయింది. ఆమె నిర్లక్ష్యంగా తలుపు దగ్గరకేసి వెళ్ళిపోయింది. రాఘవయ్యకి తన మీద తనకే జాలి వేసింది. తాను పుట్టి పెరిగిన ఊరు, తన బాల్యం, 2వ కూతురు శ్రీలత ఇల్లు, తన గతమంతా ఆయనకి కళ్ళ ముందు కదలాడాయి. నాన్న, నాకు పండక్కి కొత్త బట్టలు కొనివ్వాలి గారంగా అంది శ్రీలత. నాన్న, దానికేం కొనద్దు, నాకు మటుకు నీలిరంగు పట్టుచీర కొనాలి పట్టుదలగా అంది ప్రభ. అలాగేనమ్మా, కాని చెల్లాయికి కొనొద్దు అనకూడదు, నాకు కావాలి అనాలి. మీ ఇద్దరికీ కొంటాను, సరేనా? నవ్వుతూ అన్నాడు రాఘవ. ఆ మాటలకి ఇద్దరి ముఖాలు పుచ్చ పువ్వుల్లా వికసించాయి. పిల్లల్ని, మీ పొలాన్ని చూసి మీరు మురిసిపోవడం రోజూ మేము చూస్తున్న సంబరమే. కాని ఈపాటికే మీరు ప్రభకి మంచి సంబంధాలు వెతికే ప్రయత్నంలో ఉండాలి. అది పెళ్లి ఈడుకి వస్తోంది, అది మరుస్తున్నారు. రాఘవ భార్య భ్రమరాంబ వంటింట్లోంచి వస్తూ అంది. ఎందుకమ్మా నా పెళ్లికి అంత తొందరపడుతున్నావు? నేను ఇంకా డిగ్రీ చదవాలి, ఇప్పుడేమీ నేను పెళ్లి చేసుకోను ప్రభ కోపంగా అంది. మన స్తోమత, నాన్న శక్తిని అర్థం చేసుకుంటూ మాట్లాడాలి. అయినా నిన్ను పెళ్లి చేసుకోమని మేము అడిగేదేమిటే ప్రభా? ఏ ఆడపిల్లైనా తల్లిదండ్రులు తెచ్చిన పెళ్లి సంబంధం బుద్ధిగా చేసుకోవాలి కాని. కూతురు వంక చురుగ్గా చూస్తూ అంది. ఆ రోజులు మారాయిలేమ్మా వెటకారంగా అంది. కూతుర్ని రాఘవ వారించపోయాడు కాని ఆ రోజు అది ఇంట్లో పెద్ద ఘర్షణకి దారితీసింది. తరువాత ఎంత నచ్చ చెప్పినా ప్రభ పై చదువులు చదువుతానని పట్టుపట్టేసి తల తాకట్టు పెట్టైనా తనను చదివించాలని గొడవ పెట్టేసింది. పెళ్లి సంబంధాలకు అసలు ఒప్పుకోలేదు. అనుకున్నట్టే పట్టుదలగా చదివి టీచర్ ట్రైనింగ్ పాస్ అయ్యి గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం కూడా సాధించింది. కూతురు ఉద్యోగస్తురాలైన రోజు రాఘవ చాలా సంతోషంలో మునిగి తేలాడు. తనేమో చిన్న సన్నకారు రైతు. తరతరాలుగా వ్యవసాయం చేస్తున్న తమ కుటుంబంలోంచి తన కూతురు తొలి ఉద్యోగస్తురాలు కావడంతో అతని ఆనందం అంబరాన్నంటింది. ఊరంతా తిరిగి మిఠాయిలు పంచుతూ తన సంతోషాన్ని ఊళ్ళో అందరితో పంచుకున్నాడు.
కానీ అతని ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ప్రభ మాటల్లో చేతల్లో చాలా మార్పులు వచ్చాయి. పట్నం సోకులు వంటపట్టాయి. అందరి ముందు తల్లిదండ్రులు పల్లెటూరు వాళ్ళని హేళనగా మాట్లాడడం, వాళ్ల పట్ల చులకన భావాన్ని చూపించడం మొదలుపెట్టింది. రాఘవ పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఒకరోజు తను ఒకతన్ని ప్రేమించానని, అతను బాగా డబ్బున్నవాడని, అతన్నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పడంతో అతను భ్రమరాంబ నిరాశ నిస్పృహల్లో మునిగిపోయారు. ప్రభా, అతను మంచివాడే కావచ్చు, కాదనను. కాని అతని తల్లిదండ్రులకి బోలెడు గొంతమ్మ కోరికలు ఉన్నాయి. నేనా చిన్న రైతుని, వాళ్లతో సంబంధం తూగే తాహతూ నాకు లేదమ్మా, బాధగా అన్నాడు రాఘవ. ఏంటి నాన్నా, నువ్వు నా కోసం తిరిగి తిరిగి సంబంధాలు వెతికి తెచ్చే పనిని కూడా లేకుండా చేశాను. పైగా మనవాళ్లనే కూడా ఎంచుకున్నాను. పద్ధతిగా నేను ఎంత చేస్తే నువ్వు ఎగిరి గెంతేసి వాళ్ళు అడిగిందేదో ఇచ్చేసి నా పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తావనుకున్నా. కాని ఇలా వంకలు పెడతావనుకోలేదు, నిష్ఠూరంగా అంది. అది కాదమ్మా, వాళ్ళు అడిగినంత బంగారం ఇచ్చి ఈ పెళ్లి జరిపించాలంటే 10 లక్షల రూపాయలు దాకా అవుతుంది. మన దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంది? మన పరిస్థితి అంతా నీకు తెలిసిందే కదా అన్నాడు. అలా అనుకుంటే 2 ఎకరాల పొలం అమ్మేయాలి నాన్నా, ఏమాత్రం తడుముకోకుండా అంది. కూతురి వంక దెబ్బతిన్నవాడిలా చూశాడు రాఘవ. ఆయనకు నోటమాట రాలేదు. వెంటనే భ్రమరాంబ మండిపడుతూ, ఏంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? మనం తరతరాలుగా సేద్యం చేస్తున్న పొలం అది. మనకి పొలం ఉన్నది అంటే అది సాగు చేసుకోవడానికి, దుక్కి దున్ని పంట పండించడానికి, అంతేగాని అమ్ముకోవడానికి కాదు. పొలాన్ని అమ్మడం అంటే కన్న తల్లిని అమ్ముకోవడం కన్నా హీనం. మన దగ్గరున్న డబ్బుతో మన తాహతకు తగ్గ సంబంధాన్ని నాన్న చూస్తారు. బుద్ధిగా చేసుకో, అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఆయాసపడుతూ అంది. నేను ఇక ఎవరి మాట వినదలుచుకోలేదు. మేము ఇద్దరం ప్రేమించుకున్నాము. పెళ్ళంటూ చేసుకుంటే అతనినే చేసుకుంటాను. ప్రభ తల్లిదండ్రుల వంక తిరస్కారంగా చూస్తూ అంది. అంత ప్రేమించిన వాడికి అంత కట్నం ఎందుకో మరి? భ్రమరాంబ గట్టిగానే అడిగింది. భ్రమరా, నీకు అసలే ఒంట్లో బాగోలేదు, అంత కోపం తెచ్చుకోకు. నేను ప్రభకి నచ్చ చెబుతానుగా అంటూ రాఘవ భార్యని వారించాడు. కాని ఎంత చెప్పినా ప్రభ వినకుండా మొండికేయడంతో చివరికి రాఘవ తనకున్న 6 ఎకరాల పొలంలో 2 ఎకరాల పొలం అమ్మకం తప్పలేదు. పెద్దదానికి పెళ్లి ఎలా చేశారో చిన్నదానికి అలాగే జరపాలి అని వియ్యాలవారు కోరడంతో ఇంకో 3 ఏళ్లకు శ్రీలత పెళ్లి కోసం ఇంకో 2 ఎకరాలు అమ్మకం కూడా తప్పలేదు. ఇద్దరి కూతుళ్ళ పెళ్లిళ్లు చేసి అమ్మయ్య బాధ్యతలు తీరాయి అని ఆనందపడేలోపే భ్రమరాంబ గుండెపోటుతో కన్ను మూసింది. రాఘవ కాస్త 60 ఏళ్లకు వచ్చి రాఘవయ్య అయ్యాడు. 60 ఏళ్లు వచ్చేటప్పటికి భార్యతోడు లేకుండా ఒంటరి జీవితం గడపడం ఎంత కష్టమో ఆయనకి అనుభవం అవుతోంది. ఇన్నేళ్లుగా పొద్దు పడవక ముందే పొలానికి వెళ్లడం, పొలం పని చేసుకోవడం, సాయంత్రానికి ఇంటికి తిరిగి రావడం, ఆయనకు అది ఒక్కటే తెలుసు. ఇంటి పనులు, వంట చేసుకోవడాలు, ఇతర పనులేమీ ఆయనకు ఎప్పుడూ అలవాటు లేదు. భార్య ఆడపిల్లల్లో ఎవరో ఒకరు ఆయన వెంట ఎప్పుడూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక పూట గడవడం ఆయనకు పెద్ద సమస్య అయిపోయింది. రోజులు గడుస్తున్నాయి. మధ్యలో పంట కోతకు వచ్చినప్పుడల్లా ఆడపిల్లలు వచ్చి పప్పులు, ధాన్యాలు ఉన్నవన్నీ మూటకట్టుకు వెళుతున్నారు. రాఘవయ్య అప్పుడప్పుడు ఆడపిల్లల ఇంటికి వెళ్లి వస్తూ ఉండడం జరుగుతోంది. కాని 2 ఏళ్లు గడిచేటప్పటికి రాఘవయ్యకి కొద్ది కొద్దిగా ఏదో ఒక అనారోగ్యం తరచూ వచ్చి పోతున్నట్లుగా అనిపిస్తోంది. అది మానసికమా, శారీరకమా, ఒంటరితనపు ఆవేదనో ఆయనకే తెలియడం లేదు. కాని ఏవో మార్పులు మొదలయ్యాయి. కంటిచూపు తేడా వస్తుంది. అప్పుడప్పుడు ఒళ్ళు తూలుతోంది. పొలానికి ఇదివరకలా వెళ్ళలేకపోతున్నాడు. అలా అని కౌలికి ఇద్దామంటే వచ్చే కొద్దిపాటి లాభం కూడా పోతుంది. ఆయనకు రోజులు భారంగా గడుస్తున్నాయి. ఓ రోజున తన భర్తతో మామగారితో కలిసి హఠాత్తుగా తండ్రి ఇంటికి వచ్చి, నాన్న, కొత్త ఇల్లు కొనుక్కుందామని అనుకుంటున్నాం అంది ప్రభ. సంతోషం ప్రభ అన్నాడు రాఘవయ్య. కాని
బ్యాంక్ లోన్ తీసుకున్న డబ్బు సరిపోవడం లేదు. కొంచెం తక్కువ అవుతుంది మావయ్య గారు. మీరు మాకు కొద్దిగా డబ్బు సాయం చేయాలి అన్నాడు పెద్దల్లుడు. నా దగ్గర డబ్బుగా ఏముంది అల్లుడు గారు, తెల్లబోతూ అన్నాడు. బంగారం లాంటి 2 ఎకరాల ఆసామి మీరు. మీరే అలా అంటే ఎలా? నెల జీతం మీద బతికే వాళ్ళం మేము. ఇంకేమనుకోవాలి? వియ్యంకుడు లోక్యంగా అన్నాడు. బావగారు, మీకు నెల పూర్తయ్యేసరికి చేతికి జీతాలు వస్తాయి. అదే మాలాంటి రైతులకు వర్షాలు సకాలంలో పడి పంట చేతికందేదాకా తిండికి డబ్బుకి రెండిటికి భరోసా ఉండదు. మా జీవితాలు ఎప్పుడూ గాలిలో దీపాలే. ఓ ఏడాది మందు, ఓ ఏడాది విందుగా ఉంది మా రైతుల పరిస్థితి నిర్వేదంగా అన్నాడు. నాన్న, ఇన్ని మాటలెందుకు చెప్పు? నీకు ఓపిక లేదంటున్నావు, ఒంట్లో కూడా బాగుండడం లేదంటున్నావు. పొలాన్ని ఇంకా ఏ సేద్యం చేసుకుంటావు? పెద్దవాడివి అవుతున్నావు. నీకు ఉన్నది నేను చెల్లాయే కదా. మా ఇద్దరికి చెరో ఎకరం వ్రాసి ఇచ్చేయి. ఒక 6 నెలలు మా ఇంట్లో, ఒక 6 నెలలు శ్రీలత ఇంట్లో ఉండు. నీకు తిండికి కూడా ఇబ్బంది ఉండదు అంది ప్రభ. రాఘవయ్య కూతురు వంక దెబ్బతిన్నట్టుగా చూశాడు. నాన్న, మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచావు. మేము కోరామని నీ శక్తికి మించి చక్కగా చదివించావు. బ్రహ్మాండంగా పెళ్లిళ్ళు చేసి పంపావు. అమ్మ ఎలాగూ మాకు లేదు. ఇక మాకున్న పెద్ద దిక్కు నువ్వు ఒకడివే. మా ఇంటికి వచ్చి హాయిగా విశ్రాంతి జీవితాన్ని గడుపు. నీకే లోటు లేకుండా నేను చూసుకుంటాను నాన్నా అని బాధ్యతగా అనాల్సిన పెద్ద కూతురు 1 ఎకరం పొలం తన పేర వ్రాసి ఇస్తే 6 నెలలు చూసుకుంటాను అని బేరసారాలు ఆడడం చూసి ఆయన గుండె తల్లడిల్లిపోయింది. పంటి బిగువున బాధను అణిచిపెట్టుకుంటూ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఆయనకు నిద్ర పట్టలేదు. 2 ఏళ్ల క్రితం తన చేతుల్లో కన్ను మూసిన భార్య కళ్ళ ముందు కదలాడుతూ గతాల జ్ఞాపకాలన్నీ ఆయన్ని అలల్లా సృజించాయి. తాను మగపిల్లాన్ని కనలేదని భ్రమరాంబ అప్పుడప్పుడు బాధపడేది. మనకు 2 ఆడపిల్లలే అయ్యారు, ఒక్క మగపిల్లాడు పుడితే బాగుండేది అని తరచుగా అంటూ ఉండేది. ఆడపిల్లలైతే ఏంటి, మగపిల్లలైతే ఏంటి, అందరూ ఒక్కటేనే అనేవాడు తను. భ్రమరాంబ చనిపోయే ముందు రోజు, ఏవండి, మిమ్మల్ని ఒక్కరిని ఒంటరి వాడిని చేసి వదిలేసి వెళ్ళిపోతున్నాను. దేవుడు ఎందుకు ఇలా చేశాడో నాకు తెలియడం లేదండి. నేను వయసులో ఉన్నప్పుడు అందరి ఆడవాళ్లలాగే పుణ్యస్త్రీగా పోవాలని దండం పెట్టుకునేదాన్ని. కానీ మన పిల్లలు పెద్దవాళ్లే, వాళ్ళ పెడబుద్ధులు బయటపడ్డాక ఇలాంటి పిల్లల్ని ఎందుకు కన్నానా అని నేను ఏడవని రోజు లేదు. నడివయసు దాటినప్పటి నుంచి నేను లేకుండా పోతే మీకు జరుగుబాటు ఉండదని విషయం గ్రహింపుకు వచ్చాక నేను ఏనాడు ఆ దేవుడిని పుణ్యస్త్రీ చావు కోరుకోలేదండి. కానీ ఆ దేవుడు ఎందుకో నా కోరికను మన్నించలేదు. పిల్లలు చూస్తే ఇంత స్వార్థంగా ఉన్నారు. మీరెలా బతుకుతారో, మీ జీవితం ఎలా గడుస్తుందో ఏమో. నన్ను క్షమించండి, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను అంటూ చాలాసేపు ఏడుస్తూనే ఉంది. ఆ రాత్రే అలా శాశ్వత నిద్రలోకి జారిపోయింది. తెల్లవార్లు ఆలోచిస్తూనే ఉన్నాడు రాఘవయ్య. ఆయన కంటి నిండా కన్నీటి దారలు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. తెల్లారి నిద్ర లేచేటప్పటికి 2వ కూతురు, అల్లుడు, పిల్లలు ఇంట్లో దిగారు. ప్రభా, శ్రీలత ఇద్దరూ కలిసి లోపల బయట చాలాసేపు మొగుళ్లతో కలిసి మంతనాలు చేసుకున్నారు. సాయంత్రానికి ఊళ్ళో ఉన్న బంధువుల్ని, కరణంగారిని అందర్నీ ఇంటికి రప్పించారు. ముందు కొంచెం ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న పొలాన్ని ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం అవసరానికి అమ్ముకుంటేనే చాలా ఏళ్లు దిగులుతో కుల్లి కుల్లి ఏడ్చాడు. అలాంటిది ఇప్పుడు మిగిలిన పొలాన్ని అమ్ముకోవడం అంటే తనను తాను రోడ్డు మీద నిలబెట్టుకుని వేలం వేసుకోవడమే అని కోపంతో, ఉక్రోషంతో రగిలిపోతూ ఎవరితోనూ తన బాధను పంచుకోలేక నలిగిపోయాడు. ఇలాంటి ఆడపిల్లల్ని కన్నానా? తన ఆస్తి కోసం జరుగుతున్న నాటకాన్ని చూడటానికి తానెందుకు ఇంకా బ్రతికి ఉన్నానా అన్న ఆలోచనలు ఆయన్ని దుఃఖసాగరంలోకి ముంచేశాయి. తరువాత తన ప్రమేయం లేకుండా
తన ఇంట్లో జరుగుతున్న పనులను నిర్వికారంగా చూస్తూ ఉండిపోయాడు రాఘవయ్య. పొలాల ధరలకు రెక్కలొచ్చేటప్పటికి పిల్లలకు అవి బంగారు బాతుల్లా కనబడుతున్నాయి. అమ్ముకుంటే బాతుకదే పునరావృతమవుతుందని వాళ్ళకి తెలిసి రావడం లేదు. ఇది నీ ఇంటి కదే కాదు, ఇప్పుడు ధరలు పెరిగిన ప్రతి పల్లెటూరి పొలాల వ్యత. బాధపడకు రాఘవయ్య, పెద్దవాళ్ళం అయ్యాక మన తోడు మనల్ని వదిలి వెళ్ళిపోతే ఇక మనం పిల్లలు చెప్పినట్టు చేసుకుంటూ పరిస్థితులకు రాజీ పడడం కన్నా వేరే మార్గం లేదు. చిరకాల మిత్రులు కరణం గారు భుజం మీద ఓదార్పుగా చేయి వేస్తూ అన్నారు. ఆఖరికి ఇద్దరు ఆడపిల్లలు చెరో ఎకరం తమ పేర ముందస్తుగా తండ్రి చేత దస్తావేజులు వ్రాయించుకుని 6 నెలల్లో ఆయన్ని ఒక్కొక్కరు ఇంట్లో ఉండేటట్లు ఊరి పెద్దల ముందు తీయటి మాటలు చెప్పి చిరోదోవన బయలుదేరి ఇళ్లకు వెళ్లిపోయారు. రాఘవయ్య నిర్వేదంగా తన గదిలోకి వెళ్లి ముడుచుకుని పడుకున్నాడు. తెల్లారి లేచేటప్పటికీ రాఘవయ్యకి ఏం చేయాలో తెలియలేదు. పొలానికి వెళ్లాలనిపించలేదు. ఇక అది తనది కాదు. తనని వెళ్లి చూడమని పిల్లలు అనలేదు. వాళ్ళు కౌలుకి ఇస్తారో అమ్ముకుంటారో తండ్రినైనా తనకే సరిగ్గా తెలియదు. ఊళ్ళో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో అంతకన్నా తెలియదు. కనీసం తలనీడ కోసం ఇప్పటికీ సొంత ఇంట్లో అయినా ఉంచారు. రేపు అది కూడా లేకుండా చేస్తారేమో. ముఖం మీద గుడ్డ వేసుకుని అలాగే పట్టి మంచం మీద వాలిపోయాడు. మధ్యాహ్నం పక్కింటి రంగమ్మ తట్టి లేపి అన్నం కూర పల్లెల్లో పెట్టి చేతికి అందించింది. 4 రోజులు గడిచాయి. ఏ కూతురు వెళ్ళిపోతూ ముందు మా ఇంటికి రమ్మని ఆయనకి చెప్పలేదు. ముందు పెద్ద కూతురి ఇంటికి వెళ్ళాలా, చిన్న కూతురి ఇంటికి వెళ్ళాలా అన్న మీమాంస ఆయనను చుట్టుముట్టింది. మరునాడు లేచి శ్రీలత ఊరు దగ్గర కాబట్టి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. ఆయన వాళ్ళింటికి చేరేటప్పటికి మధ్యాహ్నం 12 దాటింది. తండ్రి మాసిపోయిన పంచె పెరిగిన గడ్డం చూసి శ్రీలత ముఖం చిట్లించుకుంటూ, ఏంటి నాన్నా, ఏంటి వేషం, కాస్త శుభ్రంగా తయారై రావచ్చు కదా చిరాకుగా అంది. ఆయనే సమాధానం చెప్పలేకపోయాడు. దాహంతో గొంతు పెడిచికట్టుకుపోయింది. మీ అల్లుడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత నామత్తాగా ఉండేది. సలుకుతూనే గ్లాసుతో నీళ్లు ప్లేట్లో అన్నం ఆయన ముందు పెట్టింది. ఇంకేమీ మాట్లాడకుండా గబగబా తినేశాడు. మళ్ళీ అన్నం వేస్తుందేమోనని లోపలికి తొంగి చూశాడు. మధ్యాహ్నం టీవీ సీరియల్స్ చూస్తూ శ్రీలత అందులో నిమగ్నమైపోయింది. ఆయనకు ఇంకా ఆకలి వేస్తోంది. తన రాకని స్వాగతించని కూతుర్ని ఇంకా అన్నం పెట్టు అని అడగడానికి అభిమానం అడ్డు వస్తోంది. మళ్ళీ ఆయనకే అనిపించింది తను ఇప్పుడు తినే అన్నం తన పొలంలో పండిన వరి బియ్యమేనని. ప్రతి ఏటా తానే 2 ఆడపిల్లలకు బియ్యం బస్తాలు పంపిస్తాను కదా అని. మౌనంగా లేచి వంటింట్లో పళ్ళెం పెట్టేసి చేయి కడిగేసుకుని, శ్రీలత, కొంచెం మజ్జిగ ఇస్తావా అన్నాడు. లేదు నాన్నా, నువ్వు వస్తావని నాకు తెలియదు కదా. ఇంట్లో ఉన్న అన్నం అంతా నీకే సరిపెట్టేశాను, పెరుగు తోడుకోలేదు పెడసరంగా అంది. ఎండలో ప్రయాణం చేసి రావడం వల్ల అలసటగా ఉంది. ఎక్కడ పడుకోను చిన్నగా అడిగాడు. ఏంటి నాన్న, తిన్న వెంటనే పడుకుంటావా? అందాక ఆ వాలు కుర్చీలో కూర్చో. టీవీ నుంచి తల తిప్పకుండా నిర్లక్ష్యంగా అంది. చిన్నగా నొట్టూచి సంచి ఓ వారగా పెట్టి పక్కనే కూర్చీలో వాలాడు. 10 నిమిషాల్లో ఆయనకు గాఢంగా నిద్ర పట్టేసింది. మనవలు స్కూల్ నుంచి వచ్చి తాతయ్య తాతయ్య అని లేపుతుంటే మెలకువ వచ్చింది రాఘవయ్యకి. తాను తెచ్చిన మిఠాయిలను మనవలకి తినిపించి వాళ్లతో కాసేపు ఆడుకున్నాక భారంగా ఉన్న మనసుకి కాస్త తెరపి వచ్చిందనిపించింది ఆయనకి. సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన అల్లుడు ఆయన్ని పలకరించకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. రాఘవయ్య మనసు చివుక్కుమంది. ఒక్క క్షణం తన ఊరికి వెంటనే వెళ్ళిపోవాలనిపించింది. కానీ ఏముంది అక్కడ? భార్య లేదు, పొలం లేదు, ఇంత అన్నం ఉడకేసే దిక్కు లేదు. తిరిగి వెళ్ళి ఏం చేయాలి? చావో బతుకో, ఇంక తన పిల్లలతోనే ఇక్కడే ఉండాలి అని లోపల మదన పడుతూనే నిశ్చయించుకున్నాడు. ఏంటి శ్రీలత, ముందు అనుకున్న ప్రకారం మీ నాన్న వెళ్లాల్సింది మీ అక్క ప్రభ ఇంటికి కదా,
మరి మన ఇంటికి ఎందుకు వచ్చారు? ఏంటి 6 నెలలు ఇక్కడే మన ఇంట్లోనే ఉంటారా ఏమిటి? ఓ రాత్రి వేళ అల్లుడు మాట కోపంగా వినిపించింది రాఘవయ్యకి. ఉలిక్కిపడి లేచాడు. మధ్యాహ్నం నాన్న రాగానే నేను ఆశ్చర్యపడి వెంటనే అక్కకి ఫోన్ చేసి అడిగేశాను. అదేమో నాన్నని మీ ఇంట్లోనే ఉంచండి, మా మామగారు వాళ్ళు మాతో ఉంటారు కదా, పైగా నీదేమో విడుకాపురం కదా అంటోంది. మేము ఇల్లు కట్టుకునే హడావడిలో ఉన్నాం కదా, మా ఇంట్లో ఆయన ఉంటే మాకు ఇబ్బంది కూడాను అంటోంది. పైగా నేను ఉద్యోగానికి వెళ్ళాలి, కానీ నువ్వైతే ఇంట్లోనే ఉంటావు కదా అంటోంది. అక్క ఎంత అన్యాయంగా మాట్లాడుతుందో చూసారా? దానికేం లోటు చెప్పండి. ఇంటి నిండా పనివాళ్ళు, అత్త వాళ్ళేమో డబ్బున్న వాళ్ళు. కొత్త ఇల్లు 3 కొంది, అయినా దాని ఆశ తీరలేదు. కొత్త ఇల్లు వంక పెట్టి నాన్న ఆస్తి రాసిచ్చే వరకు నిద్రపోలేదు. పోన్లే, దానివల్ల మనకి ఆస్తి ముందే చేతికి వచ్చింది కదా అని మెత్తగా మాట్లాడుతుంటే నన్నే అడ్డగోలు తిప్పుతోంది. శ్రీలత ఉక్రోషంగా చెబుతోంది. అదేమీ కుదరదు, మీ నాన్నకి నేనే చెబుతానులే అంటున్నాడు అల్లుడు. ఏమిటి వీళ్ళు ఇలా వక్రంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏం చేయాలి? తను ఉండాలా వెళ్ళాలా? ఆయనకి చాలా అవమానంగా తోచింది. రాత్రంతా నిద్రలేక లేచేటప్పటికి బాగా పొద్దుపోయింది. అక్క ఇంటికి వెళ్దామనుకుంటున్నాను శ్రీలత, కాఫీ తాగుతూ కూతురి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అలాగే నాన్న, వాళ్ళ ఊరికి ఇప్పుడే 10:30కి బస్సు ఉంది, మళ్ళా సాయంత్రం 6 గంటల వరకు లేదు. వెంటనే గబగబా అంది శ్రీలత. తన ముఖంలో సంతోషపు రేఖ తలుక్కుమనడం రాఘవయ్య దృష్టి దాటిపోలేదు. అన్నం తిని వెళ్ళు నాన్నా అని అనలేని దౌర్భాగ్యపు కూతుర్ని కన్నాను, ఎందుకీ వెధవ జన్మ అనుకుంటూ బస్ స్టేషన్లో 4 ఇడ్లీలు తిని కడుపు నింపుకుని పెద్ద కూతురింటికి బయలుదేరాడు రాఘవయ్య. రాఘవయ్య గతం నుంచి వర్తమానంలోకి వచ్చాడు. తీరా పెద్ద కూతురు ప్రభ ఇంటికి వస్తే ఇది తన పరిస్థితి. రోజంతా ఎండలో స్వేదం చిందిస్తూ దుక్కుదున్నే రైతు తాను. అందరికీ 4 గింజలు ప్రేమగా పంచడమే తెలుసు కాని ఎంత విపత్కర పరిస్థితుల్లోనూ ఎవరి ముందు చేయి చాపి అడగని రైతు తాను. 2 కూతుళ్ళు తన ప్రేమను, తన ఆస్తిని అంతా వాడుకుని ఏరు దాటి తెప్ప తగలేసినట్లు తనని తన్ని తగలేశారని తెలిసినా ఇంత అన్నం పెట్టి ఆదరిస్తే శేష జీవితాన్ని వాళ్ల ఇళ్లల్లో గడిపేద్దామని రాజీ పడుతూ ప్రాణం లాంటి సొంత ఊరు, ఇంటిని, వ్యవసాయాన్ని వదిలేసి అంగలారుస్తూ వచ్చాడు. కాని ఏం జరిగింది? ఏ పాసం కూడా దగ్గరికి చేరలేదు. ఆస్తుల్ని పంచుకున్నారు కాని బాధ్యతల్ని పంచుకోలేదు. కొడుకులైతే ఏమి, కూతుళ్ళైతే ఏమి, ఈ రోజుల్లో అందరూ ఒక్కలాగే ఉన్నారు. మరి ఇప్పుడు తనేం చేయాలి? తనిలా మనసు చంపుకొని బతకలేడు. అలా అని తిరిగి ఊరు వెళితే నలుగురు తన స్థితిని చూసి నవ్విపోతారు. ఊరంతా రాఘవయ్య పిల్లలు ఇంత స్వార్థపరులా అని తన పిల్లలనే అసహ్యించుకుంటారు. ఏం చేయాలో ఆయనకేం పాలుపోవడం లేదు. రాఘవయ్య నిద్ర లేచేటప్పటికీ ప్రభ, అల్లుడు, కీర్తి అందరూ ఆఫీసులకి, స్కూళ్ళకి వెళ్ళిపోయారు. పని మనిషి కాఫీ ఇచ్చి అన్నం టేబుల్ మీద పెట్టాను, మధ్యాహ్నం తినండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది. అలాగే చాలాసేపు కూర్చున్నాడు. స్నానం చేయాలనిపించలేదు, తినబుద్ధి కాలేదు. ఆయన అభిమానం గట్టిగా దెబ్బతింది. తానేమీ యాచకుడు కాదు, ఎవరి మీద ఆధారపడే మనిషి అంతకన్నా కాదు. ఎప్పుడూ వల్లు వంచి కష్టపడి తలెత్తుకుని తన పంట తానే పండించుకుని తినే రైతుగా బతకడమే తెలుసు కాని ఇలా ఒకళ్ళు పడేసిన ముద్ద కోసం అంగలా చేయడం తెలియదు. మరేంటి జీవితం? కోపంతో అవమానంతో ఉడికిపోతూ ఒక్క ఉదుటన లేచి బయటికి నడిచాడు. కాని ఊరు వదిలిన 4 రోజులు బట్టి నిద్రాహారాలు సరిగ్గా లేక ఎండ చురుక్కుమని ఒంటికి తగిలేటప్పటికీ ఆయనకు కళ్ళు తిరిగినట్లుగా అయింది. ఒక వీధి దాటాడు, ఇంకో వీధి దాటాడు. కానీ కాసేపటికి వడిగా నడిచేటప్పటికీ ఇంక ఒళ్ళు తెలియలేదు. ఒక్క ఉదుటిన రోడ్డు మీద బోర్లా కింద పడిపోయాడు. ఆయన కళ్ళు తెరిచేటప్పటికీ ఆసుపత్రి వాతావరణం కనిపించింది. ఎడమ పాదానికి కట్లు, తలంతా పెద్ద కట్టు కట్టబడి ఉంది. నాకేమైంది? మెలకువ రాగానే నర్సుని అడిగాడు. స్పృహ తప్పి రోడ్డు పక్కన బండరాయి మీద పడిపోయి ఉంటే హాస్పిటల్లో చేర్చారు అంది. ఎన్నాళ్ళయింది నేను చేరి? 3 రోజులు దాటింది. ఆయన నివ్వెరపోయాడు. ఏ ఊరు మీది? నీకోసం ఎవరూ రాలేదు అని పక్కన రోగి తాలూకు వాళ్ళు అడిగారు. అంటే
నేను ఏమైపోయానో కూడా పిల్లలకి పెట్టలేదు. ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నారేమో. ఏమీ సమాధానం చెప్పకుండా అలాగే నిస్రానగా పడుకున్నాడు. మధ్యాహ్నం డాక్టర్ వచ్చి పరీక్ష చేసి మీ వాళ్ళు ఎక్కడుంటారో చెబితే తెలియచేస్తాము అన్నాడు. తల అడ్డంగా ఊపాడు. నీకు ఎవరూ లేరా? లేరు, బలహీనంగా అన్నాడు. ఆయన మాసిన పంచె, పెరిగిన గడ్డం, వాలకం చూసి అడుక్కునేవాడిలాగానే ఉన్నాడు. రూఢీగా అనుకుంటూ నీ పేరేమిటి అని అడిగాడు. రాఘవయ్యకి తన పేరు చెప్పబుద్ధి కాలేదు. రామయ్య అన్నాడు. ఊరి నోటికి వచ్చింది ఏదో చెప్పాడు. ఆయనకు కాస్త స్వస్థత చిక్కాక ఇంకో వారం అయ్యాక పంపిస్తాను. ముందు కాలు స్వాధీనం రావడానికి రోజూ కొద్దిగా అటు ఇటు నడవాలి అన్నాడు డాక్టర్. రాఘవయ్యకి తన ఊరికి వెళ్ళబుద్ధి కాలేదు. తాను బతికానో చచ్చానో కూడా అవసరం లేని పిల్లల ముఖం ఇక జీవితంలో చూడకూడదని నిశ్చయించుకున్నాడు. కాని ఏం చేయాలి? తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ముందు నడక రావాలి పట్టుదలగా అనుకున్నాడు. ఆసుపత్రి ముందు ఆవరణలో ఉన్న చెట్ల కింద అటూ ఇటూ నడవడం మొదలుపెట్టాడు. ఒక పెద్ద వ్యాను రావడం ఆయన తరచుగా చూస్తున్నాడు. పక్కనే 5 రూపాయలకు భోజనం అన్న బోర్డు ఉంటుంది. ఆసుపత్రిలో ఉన్న రోగి తాలూకు వాళ్ళు చాలామంది అక్కడే భోజనం చేస్తారు. వ్యాన్ డ్రైవర్ రోజూ వచ్చి భోజనం డబ్బాలు దింపి అందరూ తిన్నాక 2 గంటలలో తిరిగి వెళ్ళిపోతాడు. ఓ రోజు ఆ వ్యాన్ డ్రైవర్ భోజనం డబ్బాలు దింపి కౌంటర్లో పెట్టి తిరిగి వెళుతూ రాఘవయ్య వంక చూసి సైగ చేశాడు. రోజు నిన్ను చూస్తున్నాను, ఏ ఊరు మనది అని అడిగాడు. రాఘవయ్య ఏమీ మాట్లాడలేదు. నీతో ఎవరైనా ఉన్నారా? ఒక్కడివే కనబడుతున్నావు మళ్ళీ అతనే అడిగాడు. తల అడ్డంగా ఊపాడు. ఎవరూ లేరా? సరే, డిశ్చార్జ్ అయ్యాక నాతో వస్తావా అన్నాడు. రాఘవయ్యకి అతని వాలకం అనుమానం కలిగించింది. ఒక అడుగు వెనక్కి వేశాడు. అతను నవ్వుతూ, భయపడకు, నా పేరు కృష్ణ. మా ఆశ్రమం నుంచి రోజు భోజనం తీసుకువస్తాను. మా ఊరు అతన్ని మా ఆశ్రమంలో కాపలాదారుగా పెట్టాను, కానీ అతను జీతం సరిపోలేదని మా ఊరెళ్ళిపోయి పనికి తిరిగి రానంటున్నాడు. రాఘవయ్య అతన్ని అనుమానించినందుకు సిగ్గుపడ్డాడు. తన కన్నపిల్లలు ప్రవర్తన వల్ల అందరూ వ్యతిరేక భావనతోనే తనకు కనిపిస్తున్నారనిపించింది ఆయనకు. రోజు నిన్ను చూస్తున్నాను. ఆసుపత్రి నుంచి పంపేశాక ఎక్కడికి వెళతావు? నాతో పాటు మా ఆశ్రమానికి వచ్చేయి. అక్కడే ఉందువు గాని. రోజు 2 పూటలా భోజనం పెడతారు. ఉండటానికి వసతి ఉన్నది. గేట్ దగ్గర కాపలాగా ఉండటం మాత్రమే నీ పని. ఇష్టమైతే చెప్పు, నేను రేపు ఈ టైంకి కరెక్ట్గా వస్తాను అని చెబుతూ ఖాళీ డబ్బాలు వ్యానులో వేసుకుని కృష్ణ వెళ్ళిపోయాడు. మర్నాడు రాఘవయ్య కృష్ణతో వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాడు. ఆశ్రమంలో జీవితం బాగానే ఉంది. ఊరికి చాలా దూరంలో ఉంది. ఆవరణలోనే వంటశాల, వృద్ధుల ఆశ్రమం ఉన్నా పెద్దగా పనేమీ లేదు. గేట్ దగ్గర కూర్చోవడం తప్ప ఆయనకు జీవితం ప్రశాంతంగా గడుస్తోంది. ఎప్పుడైనా గుర్తుకు వస్తే భార్య, మనవలు గుర్తుకు వస్తారు. ముఖ్యంగా మనవరాలు కీర్తి ఎక్కువగా మదిలో మెదులుతోంది. ఇంకా గుర్తుకు వస్తే తన ఇల్లు జ్ఞాపకం వస్తుంది. కన్నపిల్లల్ని మటుకు ఆయన మదిలోంచి పూర్తిగా తుడిచేశారు. సమయానికి భోజనం వేళపట్టుకు పడుకోవడంతో క్రమశిక్షణగా జీవితం నడుస్తుంది. నేల మీద ఉన్న ప్రేమకి ఆశ్రమం చుట్టూ చాలా రకాల మొక్కలు పాతి కూరగాయల పాదులు పెట్టి ఆయన అందరికీ తలలో నాలుకలా అయిపోయారు. ఏళ్లు గడిచాయి. రాఘవయ్య బాగా వృద్ధుడైపోయాడు. అతన్ని వృద్ధాశ్రమంలో ఉంచి పింఛనిస్తున్నారు. తాను ఎన్నాళ్ళుంటాడో తెలియదు. రాఘవయ్యకి ఆశ్రమ రుణం తీర్చుకోవాలని ఉంది. నేలతల్లి అన్నీ తనకిచ్చింది. బదులుగా ఎవ్వరికీ తాను భారమై రుణపడకూడదు. రాఘవయ్యకి తన ఇంటిని ఆశ్రమానికి రాసి ఇస్తే బావుంటుందనిపిస్తోంది. ఊళ్ళో పెద్ద ఇల్లు తనది. 600 గజాలలో వెనుక తోట, ముందు చిన్న ఇల్లు. ఇంతకు ఇల్లు ఉందో అమ్మేశారో కూడా ఆయనకు తెలియదు. కానీ కరణంగారు తన సంతకం లేకుండా బదిలీకి ఒప్పుకోరు అని ఆయన నమ్మకం. కానీ తను వెళ్ళి ఆస్తి బదిలీ చేసిన సంగతి తెలిస్తే, తన ఉనికి తెలిసి పిల్లలు ఎక్కడ ఆశ్రమానికి వచ్చి మళ్ళీ నానా హడావడి చేసి పోతారేమో. ఈ మనశ్శాంతి కూడా ఉండదు. పైగా ఇప్పుడు తన పేరు వేరు.
తన గుర్తింపు వేరు. ఏమిటి హడావిడిగా ఉంది? రాఘవయ్య అడిగాడు. పక్క ఊళ్ళో కాలేజీ పిల్లలు మన వృద్ధాశ్రమంలో పళ్ళు స్వీట్సు పంచడానికి వచ్చారు. ప్రతి గదికి వెళ్ళి ఇస్తూ వస్తున్నారు. పక్కనే గదిలో ఉండే రమణయ్య అన్నాడు. బిలబిలమంటూ పిల్లలు వచ్చి పళ్ళు మిఠాయిలు ఇచ్చారు. అందరూ వెళ్ళిపోతుంటే అందులోంచి ఒక అమ్మాయి వచ్చి చటుక్కున్న రాఘవయ్య చేయి పట్టుకుని, తాతయ్య, నేను కీర్తిని అంది. ఆయనకు గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుని కళ్ళల్లోంచి నీళ్లు ఊపికాయి. మనవరాలిని గుర్తుపట్టి ఆనందంతో తలమునకలయ్యాడు. మరో క్షణం తనని తాను సముదాయించుకుంటూ, నన్ను ఎవరనుకుంటున్నావో ఏమో, పొరపాటు పడ్డావు వరుగుతున్న గొంతుతో అన్నాడు. నాకు తెలుసు, నువ్వే మా తాతవి. ఆయన చేతిని విడవకుండా రుక్తకంఠంతో అంది. ఆయన ఆ అమ్మాయి వంక తేరిపారా చూస్తూ మదిలోని జ్ఞాపకాలను తడుముకోసాగాడు. మీ తాతయ్య పేరేమిటి? ఆసక్తిగా ఆమె వంక చూస్తూ అడిగాడు రమణయ్య. మా తాత పేరు రాఘవయ్య, గట్టిగా అంది. ఈయన పేరు రామయ్య. ఆయన మీ తాత కాదులే. ఈయన మా తాతే, నాకు తెలుసు. మా అమ్మ వాళ్ళ మీద కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మేము ఆయన కోసం అన్ని చోట్ల వెతికాం. మా అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. మళ్ళీ ఇన్నాళ్ళకు చూస్తాననుకోలేదు. ఎందుకు తాత అలా గుర్తుపట్టనట్టుగా చూస్తున్నావు? ఏడుస్తూ రాఘవయ్యని వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోయింది. మనవరాలి రూపం కనుమరుగయ్యే వరకు అలా కన్నీళ్లతో చూస్తుండిపోయాడు. ఆ రాత్రి నిద్రపోయే ముందు ఆయన మనస్సు ప్రశాంతంగా సంతోషంగా ఉందనిపించింది. ఇన్నాళ్ల వరకు కన్నపిల్లలు బతికానో లేదో కూడా వెనక్కి తిరిగి చూడలేదు. కట్టుకున్న భార్య ఎప్పుడూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. కాని ఇన్ని సంవత్సరాల తరువాత మనవరాలి రూపంలో భ్రమరాంబ ఆయన కంటికి మళ్లీ కనిపించింది. నువ్వే మా తాతవు అంటూ ఆప్యాయంగా భరోసాగా చెయ్యి పట్టుకుంది. మళ్ళీ నీ కోసం తిరిగి వస్తాను అంటూ ప్రేమచల్లులు కురిపించింది. నేనున్నాను అంటూ తన మనవరాలి రూపంలో సంతోషపు మెరుపులతో మురిపించింది. చీకటి ముసిరిన తన జీవితంలో హఠాత్తుగా ఆనందపు వెలుగుల్ని విరజిమ్మింది. నాకింకా ఏ కోరికలు లేవు అనుకుంటూ ఆయన తృప్తిగా నిద్రపోయాడు. తెల్లారి రాఘవయ్య ఇక నిద్ర లేవనే లేదు. ఆయన పెదాల మీద చిరునవ్వు చెరగనూ లేదు. ఆయన ఎడమ చేతిలో తన ఇంటిని, ఆశ్రమం పేరిట వ్రాసిన తెల్ల కాగితపు వీలునామా రెపరెపలాడుతూ ఉంది. రాఘవయ్య అన్న పెద్ద సంతకం మీద సూర్యకిరణాలు పడి తలుక్కున మెరుస్తున్నాయి. ఆయన కుడి చేతిలో కీర్తి కోసం రాత్రి చీకట్లో పడి వెళ్లి తెచ్చిన పూతరేకుల పొట్లం భద్రంగా ఉంది. మనవరాలు తన కోసం తిరిగి వస్తుందన్న భరోసా, పాసం వెనక్కి లాగుతుందన్న సత్యం ఆయన చిరునవ్వు వెనక విజయ గర్వంతో తొంగి చూస్తూనే ఉంది. మనవరాలు తన కోసం తిరిగి వస్తుందన్న భరోసా, పాసం వెనక్కి లాగుతుందన్న సత్యం ఆయన చిరునవ్వు వెనక విజయ గర్వంగా తొంగి చూస్తూనే ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.